ఢిల్లీ వేదికగా జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా మన టీమిండియా డామినెన్స్ ఏమాత్రం తగ్గలేదు. డే వన్లోనే మన టీమిండియా బ్యాట్స్మెన్ వెస్టిండీస్ టీంను కంప్లీట్లో అవుట్ప్లే చేశారు. జైస్వాల్ అయితే ఒక డాడీ సెంచరీ కొట్టి రికార్డుల మీద రికార్డులు తిరగరాశాడు. డే వన్లో అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించడంతో మన టీం అయితే భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు ఎండ్ అయ్యేసరికి మన వాళ్ళు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 318 రన్స్ కొట్టారు. అయితే ఈ డే వన్ గురించి మాట్లాడుకునే ముందు ఐపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. సో అప్డేట్లో ఏముందంటే ఐపీఎల్ ఆప్షన్ యొక్క లైక్లీ డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అంటే మినీ ఆప్షన్ ఏ డేట్లో జరిగే ఛాన్స్ ఉందో ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో క్రిక్బజ్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే December 13 to December 15 ఈ 3 రోజులు ఏదో ఒక రోజు ఐపీఎల్ మినీ ఆప్షన్ జరగొచ్చంట. మోస్ట్ లైక్లీ December 15 అంటున్నారు. అండ్ ఆప్షన్ వెన్యూ విషయానికి వస్తే ఈసారి ఓవర్సీస్లో కాకుండా మోస్ట్లీ ఇండియాలోనే పెట్టొచ్చంట. సో ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్ ఈ ఏడాది December 15వ తేదీన ఇండియా వేదికగా జరిగేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని రిటెన్షన్ లిస్ట్ని సబ్మిట్ చేయడానికి కూడా డెడ్ లైన్ పెట్టారు. అంటే ఏ టీం ఏ ప్లేయర్స్ను రిటైన్ చేసుకోబోతున్నారు అనేది ముందు బీసీసీఐకి చెప్పాలి. అది కూడా ఆప్షన్ కంటే నెల రోజుల ముందు. సో అన్ని టీంలు తమ రిటెన్షన్ లిస్ట్ను బీసీసీఐకు November 15 లోపు సబ్మిట్ చేయాలి. అండ్ దాన్ని రిలీజ్ చేయబడ్డ ప్లేయర్స్ అలాగే కొత్త ప్లేయర్స్ అందరూ కూడా ఆప్షన్ కోసం రిజిస్టర్ చేసుకుంటారు. సో దీంతో ప్రజెంట్ ఐపీఎల్ 2026 కోసం ప్లేయర్స్ని రిటైన్ చేసుకునేందుకు ఇంకా టీమ్స్కు హార్డ్లీ 35 డేస్ మాత్రం ఉంది. అంటే ఈరోజు October 10th అండ్ డెడ్ లైన్ సబ్మిట్ డేట్ చూసుకుంటే November 15th. సో దీంతో 35 డేస్లో టీమ్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి. అంటే ఏ ప్లేయర్స్ను రిటైన్ చేసుకోవాలి, ఎవరిని వదిలేయాలనే దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అట్ ది సేమ్ టైం అదర్ టీమ్స్తో ఏమైనా ప్లేయర్ ట్రేడింగ్ చేసేలా ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 1 మంత్లో అయితే మనకి ఐపీఎల్ రిటెన్షన్కు సంబంధించి చాలా అప్డేట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో చేయడానికి ట్రై చేయండి. నేనైతే అప్డేట్స్ ఇస్తాను. బట్ ఎనివే ఇది మినీ ఆప్షన్ కాబట్టి రిటెన్షన్స్ హెవీగా ఉంటాయి. అంటే టీమ్స్ అన్ని ఆల్మోస్ట్ తమ కోర్ టీంని రిటైన్ చేసుకుంటారు. వాళ్ళకి ఏ స్లాట్స్ అయితే వీక్గా ఉన్నాయో ఆ ప్లేయర్స్ని మాత్రమే రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో మినీ ఆప్షన్ 1 ఇయర్లో అయితే రిటెన్షన్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే ఏ టీం ఎంతమంది ప్లేయర్స్ని కావాలితే అంతమందిని రిటైన్ చేసుకోవచ్చు, అలాగే ఎంతమందిని కావాలితే అంతమందిని వదిలేసుకోవచ్చు. ఈవెన్ ఐపీఎల్ 2026 నుండి శాలరీ విషయంలో కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అంటే బాగా పెర్ఫామ్ చేసిన ప్లేయర్స్ యొక్క శాలరీ పెంచేందుకు బీసీసీఐ కొత్తగా రూల్ని తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్. సో దీంతో ఈసారి అయితే ప్లేయర్ రిటెన్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అని ముందు చెప్పుకున్నట్టే ఐపీఎల్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ వస్తాయి. అలాగే ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్ రీల్స్ కంటెంట్ నేనైతే మన ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం యూట్యూబ్లో పోస్ట్ చేయడం కుదరకపోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో షార్ట్స్ విషయంలో కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దీనివల్లే ఇక్కడ నుండి నేనైతే మన రీల్స్ కంటెంట్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దీంతో మీరు వాటిని ఫాలో చేయడానికి ట్రై చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మెయిన్లీ మీరు కనుక మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయగలిగితే అదైతే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎనివే ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 గురించి మాట్లాడుకోవాలంటే ముందే చెప్పుకున్నాం, మన టీమిండియా బ్యాట్స్మెన్ కంప్లీట్లీ వెస్టిండీస్ టీంను అవుట్ప్లే చేశారు. సో ఈ టెస్ట్ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచింది. మెయిన్లీ శుభ్మన్ గిల్ ఈ టెస్ట్ ఫార్మేట్లో ఫస్ట్ టైం టాస్ విన్ అయ్యాడు. ఇంగ్లాండ్ సిరీస్లో 5 టెస్ట్ మ్యాచ్లు చూసుకున్నా, అలాగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నా శుభ్మన్ గిల్ అయితే టాస్ గెలవలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం క్యాప్టెన్గా టాస్ గెలిచాడు. అండ్ మనం ప్రీవిడియోలో చెప్పుకున్నట్టే ఎగ్జాక్ట్లీ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ అయితే చాలా డిఫరెంట్గా కనిపించింది. డే 1లో డ్రైగా కనిపించింది. అట్ ది సేమ్ టైం అక్కడక్కడ గ్రాస్ ప్యాచెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా గ్రాస్ ప్యాచెస్ ఉన్నాయి, బట్ మధ్యలో మళ్ళీ డ్రైగా ఉంది. దీంతో మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లోగా మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈవెన్ డే 1లో కూడా కొన్ని బాల్స్ టర్న్ అవడం చూసాం. సో మన వాళ్ళైతే బ్యాటింగ్ తీసుకుని చాలా మంచి పని చేశారు. అండ్ టీంలో చేంజెస్ చూసుకున్నా ఏమీ చేయలేదు, సేమ్ టీంతో వచ్చారు. వేరేస్ వెస్టిండీస్ టీం 2 మార్పులు చేసుకొచ్చారు. వాళ్ళు బ్రాండన్ కింగ్ ప్లేస్లో సెకండ్ వికెట్ కీపర్ని తీసుకొచ్చారు. అలాగే మరో మార్పు చేసుకుంటే మనం అనుకున్నదే లైన్ ఏ ప్లేస్లో అండర్సన్ ఫిలిప్ని తీసుకొచ్చారు. బట్ ఎనివే వెస్టిండీస్ టీంకు ఈ మార్పు కూడా కలిసి రాలేదు. వాళ్ళైతే కొత్త బాల్తో అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోయారు. ఒక ఎండ్లో జేడెన్ సిల్స్ మంచిగానే బౌలింగ్ చేసినప్పటికీ అతని నుండి మరోసారి సపోర్ట్ రాలేదు. సో మన టీమిండియా ఓపెనర్స్ రాహుల్ మరియు జైస్వాల్ ఇద్దరు కూడా స్టార్టింగ్ నుంచి చాలా సాలిడ్గా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ రాహుల్ అయితే చాలా మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు, వేరే జైస్వాల్ వాచ్ఫుల్గా ఆడాడు. సో మొదటి గంట పాటు చూసుకుంటే మన టీమిండియాకి ఎక్కువగా రాహుల్ బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయి. జైస్వాల్ కొంతవరకు ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. కానీ ఫస్ట్ రింగ్స్ బ్రేక్ తర్వాత మాత్రం యాక్సలరేట్ చేశారు. కేవలం ఫ్రంట్కి వచ్చి ఒక 6 కూడా కొట్టాడు. సో ఈ విధంగా మన ఓపెనర్స్ బ్యాటింగ్ అయితే చాలా సాలిడ్గా కనిపించింది. మెయిన్లీ రాహుల్ చాలా అంటే చాలా మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉందంట. అలాగే ఐపీఎల్లో చూసుకున్న అతనికి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి చాలా మంచిగా బ్యాటింగ్ చేయగలిగాడు. బట్ అంతా బాగుంది, వీళ్ళిద్దరి మధ్య 50+ పార్ట్నర్షిప్ వచ్చింది. మన టీమిండియాకు భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తుంది అనుకున్న టైంలో రాహుల్ అవుట్ అయిపోయాడు. అది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీకి. సో అప్పటివరకు చూసుకుంటే స్పిన్ బౌలర్స్కి పిచ్ నుంచి పెద్దగా అల్పేమీ కనిపించలేదు, చాలా ఫ్లాట్గా కనిపించింది. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ జామిల్ వెరికన్ వేసిన ఒక బాల్ బయటికి టర్న్ అయింది. అది కూడా ఓవర్లో అంతకు ముందు బాల్స్ లోపలికి వెళ్ళాయి. సో న్యాచురల్గానే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ బాల్ని బయటికి టర్న్ చేస్తారు. బట్ పిచ్ నుంచి పెద్దగా అల్పలేవు కాబట్టి అప్పటివరకు వెరికన్ వేసిన బాల్స్ లోపలికి వచ్చాయి, అంటే విత్ యాంగిల్ లోపలికి వచ్చాయి. అది కూడా చాలా లిటిల్ బిట్ డీవియేషన్, కేవలం 1 degree టర్న్ మాత్రమే కనిపించింది.
కానీ వికెట్ పడ్డ బాల్ ఏదైతే ఉందో ఆల్ ఆఫ్ ది సడన్ బయటికి టర్న్ అయింది, అది కూడా 8.4 degrees టర్న్తో. సో దీంతో రాహుల్ అయితే కంప్లీట్లీ డిసేవ్ అయిపోయాడు. అప్పటిగా బాల్ని 6 కొడదామని చెప్పి చాలా బయటకు వచ్చేసాడు. కానీ ఆ బాల్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ టర్న్ అవడంతో స్టంప్ అవుట్ అయిపోయాడు. సో ఇదైతే కేఎల్ రాహుల్కి చాలా వరకు అన్లక్కీ డిస్మిసల్ అని చెప్పుకోవాలి. మేలీ పిచ్ మీద చాలా కమాండింగ్ వేలో బ్యాటింగ్ చేశాడు. ఇంకో సెంచరీ ఈజీగా వస్తుందేమో అనుకున్నాం, కానీ అన్లక్కీ కొద్ది రాహుల్ లంచ్ బ్రేక్ ముందు అవుట్ అయిపోయాడు. బట్ ఎనివే ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఇద్దరు యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మధ్య ఒక భారీ పార్ట్నర్షిప్ వచ్చింది. జైస్వాల్ మరియు సుదర్శన్ వీళ్ళిద్దరు కలిసి అసలు వెస్టిండీస్ టీంకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. మేలీ ప్రెజర్తో క్రీజులోకి వచ్చిన సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. సో మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం ఇది సాయికి చివరి ఛాన్స్, ఇందులో ఫెయిల్ అయితే మళ్ళీ టీంలో ప్లేస్ కష్టమని చెప్పి. దీంతో రోజు అతని బ్యాటింగ్ చాలా అంటే చాలా ఫోకస్డ్గా కనిపించింది. ఎక్కడ కూడా రాంగ్ షాట్స్ ఆడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ 50 కంప్లీట్ చేసే వరకు చూసుకుంటే ఒక్క ఫాల్ షాట్ కూడా లేదు అతని ఇన్నింగ్స్లో. సో సుదర్శన్ అయితే చాలా అంటే చాలా అద్భుతమైన టెక్నిక్తో బ్యాటింగ్ చేశాడు. తన మీద ఉన్నతిని తన స్ట్రెంత్గా మార్చుకుని చాలా మంచి నాక్ ఆడాడు. బట్ ఆ 50 కంప్లీట్ చేసిన తర్వాత అతని బ్యాటింగ్లో లూజ్నెస్ కనిపించింది. మేలీ ఫాల్ షాట్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను 50sలో ఉన్నప్పుడు ఒక లైఫ్ కూడా వచ్చింది. వ్యారికన్ ఒక డిఫికల్ట్ క్యాచ్ని డ్రాప్ చేశాడు. అదర్వైజ్ సుదర్శన్ 50 కొట్టగానే అవుట్ అయిపోయి ఉండేవాడు. వేరే ఎదరంలో చూసుకుంటే జైస్వాల్ మొదటి సెషన్లో కాస్త స్లోగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే లంచ్ బ్రేక్ ఫినిష్ అయిందో ఆ తర్వాత అతని బ్యాటింగ్లో వేగం చూసాం. జేడెన్ సీల్స్ చేసిన ఫస్ట్ ఓవర్లోనే 3 4లు కొట్టాడు అండ్ 50 కంప్లీట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ జైస్వాల్ హిట్టింగ్ చేసి సీల్స్ సహనం కోల్పోయాడు. ఫాలో త్రూలో బాల్ అతని మీదకి విసరడం చూసాం. ఆ తర్వాత అపాలజీస్ కూడా చెప్పాడు అనుకోండి. బట్ ఎనివే జైస్వాల్ చూసుకుంటే మాత్రం లంచ్ బ్రేక్ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. అప్పటి వరకు ఫస్ట్ గేర్లో బ్యాటింగ్ చేసిన అతను 4th గేర్లోకి వెళ్ళిపోయాడు. అలాగే సుదర్శన్ కూడా కొంతవరకు వేగం పెంచాడు. సో దీంతో మన టీమిండియాకి 2 సెషన్లో చాలా రన్స్ వచ్చాయి. 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. మిగిలిన రన్ రేట్ 4.5 కంటే ఎక్కువ మెయింటైన్ చేశారు. సో బోత్ జైస్వాల్ మరియు సుదర్శన్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే చాలా అంటే చాలా సాలిడ్గా కొనసాగింది. 2 వికెట్ ఏకంగా 193 పరుగులు యాడ్ చేశారు. పర్టికులర్గా వీళ్ళ పార్ట్నర్షిప్లో కలిసి వచ్చిన విషయం ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని కౌంటర్ చేయడం. సో వెస్టిండీస్ టీంలో వరకేంతో పాటు క్యారీ ఫీర్ ఉన్నాడు అండ్ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్సే. దీంతో వీళ్ళిద్దరు బౌలింగ్ని ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చాలా ఈజీగా కౌంటర్ చేశారు. మేలీ జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లో తన వికెట్ని ఎక్కడ కూడా త్రో చేసే ప్రయత్నం చేయలేదు. లంచ్ బ్రేక్ తర్వాత కొంతవరకు అగ్రెషన్ పెంచినప్పటికీ ఎక్కడ కూడా రెక్లెస్గా బ్యాటింగ్ చేయలేదు. బాల్ ఉంటేనే కొట్టేవాడు, అదర్వైజ్ రెస్పెక్ట్ ఇచ్చేవాడు. సో విధంగా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అద్భుతంగా కొనసాగింది. మేలీ మన టీమిండియా 2 సెషన్లో 1 వికెట్ కూడా కోల్పోలేదు. అండ్ ఈ మధ్యలో జైస్వాల్ చూసుకుంటే తన కెరియర్లో 7వ సెంచరీ ఫినిష్ చేశాడు. సో నిజంగా జైస్వాల్ అయితే టెస్ట్ ఫార్మేట్లో వేరే లెవెల్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. అసలు నిజానికి మన వాళ్ళు 3 ఫార్మాట్ ప్లేయర్ కావాలని చేయాలంటే అది జైస్వాల్ని చేయాలి, హర్షిత్ రాణాని కాదు. ఎందుకంటే జైస్వాల్కి 3 ఫార్మాట్స్ ఆడగలిగే సత్తా ఉంది. టెస్ట్ ఫార్మేట్లో ప్యూర్ టెస్ట్ క్రికెట్ ఆడగలడు. అట్ ది సేమ్ టైం T20 ఫార్మేట్లో బేబచ్చమైన హిట్టింగ్ చేయగలడు. అలాగే వన్డే ఫార్మేట్లో చూసుకుంటే లాంగ్ ఇన్నింగ్స్లో ఆడగలిగే క్యాపబిలిటీ ఉంది. ఇన్ఫాక్ట్ టెస్ట్ ఫార్మేట్లోనే అతని సత్తా చూడండి. ఇప్పటివరకు 7 సెంచరీలు కొట్టాడు. అయితే 7 సెంచరీల్లో 5 సార్లు 150+ మార్కును దాటేశాడు. అంటే తను సెంచరీ కొట్టిన ప్రతిసారి కూడా పెద్ద సెంచరీగా కన్వర్ట్ చేస్తున్నాడు. సో నిజంగా జైస్వాల్ టాలెంట్ అయితే అన్మ్యాచబుల్. ఎక్కడ కూడా సెంచరీ తాగపోవట్లేదు. ఇంకా ఎక్కువ రన్స్ కొట్టాలని హంగ్రీ అతనిలో కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ 23 ఏళ్ళకి టెస్ట్ ఫార్మేట్లో 7 సెంచరీలు కొట్టేశాడు. సో ప్రీవియస్గా చూసుకుంటే ఇలాంటిది కేవలం 3 బ్యాట్స్మెన్కి మాత్రమే సాధ్యమైంది. అది కూడా ది డాన్ బ్రాడ్మన్, ది గాడ్ సచిన్ టెండూల్కర్ అండ్ ది గ్రేట్ గ్యారీ సోబర్స్ వీళ్ళ 3కి మాత్రమే సాధ్యమైంది. సో అలాంటి లెజెండ్స్ తర్వాత ఇప్పుడు జైస్వాల్ మాత్రమే టెస్ట్ ఫార్మేట్లో 23 ఏళ్ళకి 7 సెంచరీలు కొట్టాడు. అంటే దీన్ని బట్టి అతను చేసుకోవచ్చు అతని టాలెంట్ ఏ రేంజ్లో ఉందనేది. మెయిన్ అతని బ్యాటింగ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే టెంపర్మెంట్. ఈ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఎక్కడ కూడా క్యారీడ్ అయిపోలేదు. ఆ టీ బ్రేక్ తర్వాత పిచ్ కొంతవరకు స్పిన్కి అనుకూలించడం మొదలుపెట్టింది. దీంతో అతని బ్యాటింగ్ వేగం తగ్గించుకున్నాడు, కాస్త వాచ్ఫుల్గా ఆడడం మొదలుపెట్టాడు. సో విధంగా జైస్వాల్ అయితే అపోనెంట్ బౌలర్స్ని బాగా పిక్ చేస్తున్నాడు అండ్ కండిషన్స్ని బాగా అంచనా వేస్తున్నాడు అండ్ వాటికి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనివల్ల ఇలాంటి ప్లేయర్ను మన వాళ్ళు 3 ఫార్మాట్ ప్లేయర్గా మార్చాలి. అతనుకున్న పొటెన్షియల్, టెంపర్మెంట్ మరియు స్కిల్ ఇవన్నీ 3 ఫార్మాట్స్కి బాగా సెట్ అవుతాయి. అతనికి ప్రతి ఫార్మాట్లో కూడా పీక్ లెవెల్లో ఆడగలిగే స్కిల్ సెట్ ఉంది. సో జైస్వాల్ అయితే డే 1లో కంప్లీట్గా ఆడేశాడు. 173 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. దీంతో రేపు తన కెరియర్లో 3 డబుల్ సెంచరీ కొట్టేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మన టీమిండియా స్కోర్ చూసుకునే 300 దాటేసింది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కొట్టిన 318 రన్స్లో 173 రన్స్ జైస్వాల్ బ్యాట్ నుంచి వచ్చాయి. సో 3వ సెషన్లో అయితే మన టీమిండియా సుదర్శన్ వికెట్ కోల్పోయింది. సేమ్ వరికన్ రాహుల్కి అలాంటి బాల్ వేశాడు, సుదర్శన్ కూడా అలాంటి బాల్ వేశాడు. బట్ లైన్ డిఫరెంట్. అండ్ ఆల్సో బ్యాట్స్మెన్ చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి అతనికి లోపలికి వెళ్ళింది. సో డెఫినెట్లీ పిచ్ అయితే ఆల్రెడీ స్పిన్ బౌలర్స్కి అనుకూలించడం స్టార్ట్ చేసింది. పిచ్ క్యూరేటర్ D10 వరకు బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుందని చెప్పినప్పటికీ ఆ రఫ్ ప్యాచెస్లో బాల్ పడినప్పుడు టర్న్ అవుతుంది. దీంతో మన టీమిండియా స్కోర్ బోర్డు మీద ఒక 500 పరుగులు పెట్టినా సరిపోద్ది. వెస్టిండీస్ టీంని 2 సార్లు ఆల్అౌట్ చేసేయచ్చు. సో ప్రస్తుతానికి అయితే జైస్వాల్తో పాటు మన కెప్టెన్ శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉన్నాడు. అంటే అతను చూసుకుంటే 3rd సెషన్లో చాలా వాచ్ఫుల్ బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ కూడా హరీగా కనిపించలేదు. మేలీ మరి వికెట్ కోల్పోకూడదని ఇంటెన్షన్తో బ్యాటింగ్ చేశారు. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా రేపు 2 సెషన్స్లో బ్యాటింగ్ చేసి ఆ 550 మార్క్ని రీచ్ అవడానికి ట్రై చేస్తారు. అండ్ దాని ఇన్నింగ్స్ని డిక్లేర్ ఇచ్చి వెస్టిండీస్ టీంను బ్యాటింగ్ ఆహ్వానించేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే వెస్టిండీస్ టీం దగ్గర ఆన్సర్లు ఏమీ లేవు. వాళ్ళు ఆల్రెడీ షోల్డర్స్ డౌన్ చేసినట్టు కనిపిస్తుంది. మేబీ వాళ్ళు ఏమైనా మన టీమిండియాకి కాంపిటీషన్ ఇవ్వగలిగితే బ్యాట్తోనే ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కాస్త ఎక్కువ రన్స్ కొట్టి ఫాలో నుంచి తప్పించుకోవాలి. అదర్వైజ్ ఈ టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిసిపోతుంది.
చూడాలి మరి డే 2లో మన టీమిండియా ఎంత పెద్ద స్కోర్ కొట్టి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేస్తారనేది.